సార్ మీరు చాలా సినిమాలు చేశారు. మీకు ఎంతోమంది అభిమానులున్నారు. ముఖ్యంగా మహిళా అభిమానులు చాలామందే ఉంటారు. మిమ్మల్ని ఎంతోమంది కలిసే ఉంటారు. సో, ఎవరికైనా ఇష్టపడ్డారా? ఐ మీన్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అడగకూడదు గానీ సో, మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా సార్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? ఆ! బట్ మీకు తెలిసిందే ఉంటుంది. కోట గారితో మీ అనుబంధం చాలా గట్టిది అలాది. అవును. సో, మీ ప్రాణ స్నేహితుడు ఆయన దూరమయ్యారు. ఎలా అనిపిస్తుంది సార్? బాధగా ఉంటది గదా! మనుషులం గదా! మనుషులకు మనకు ఒకటే తెలుసు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఆ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో. ముద్దబంతి పువ్వులో మూగ ఆ పాటలోనే ఉంది మీనింగ్ అంతా. హ్మ్. కనుక నిజంగా. మనిషికి బాధ అనేది ఒకటే తెలుసు. అది నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. అట్లా కోటగారు నేను 40 సంవత్సరాలు కలిసి నటించినాం. హ్మ్. ఒక ప్లేట్‌లో కలిసి భోంచేసినాం. ముద్దలు పెడితే భోంచేసినాం. పక్కన కూర్చొని భోంచేసినాం. నైట్ అండ్ డే పని చేసినాం. కోటన్న భోజన ప్రియుడు. హ్మ్. ఆయన బ్రహ్మాండంగా భోంచేసేవాడు. కొడ్డు చాకిరీ చేసేవాడు. హ్మ్. పనంటే ఆయన ప్రాణం. ఏనాడు ఆయన విసుక్కొంగ చూడలే నేను. ఏనాడు ఆయన ఇది చేయలేను అనటం చూడలేదు. ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేసేవాడు. యముడిగా వేసిన బ్రహ్మాండం, హ్మ్. బిచ్చగాడిగా వేసిన బ్రహ్మాండం, తండ్రిగా వేసిన బ్రహ్మాండం, ఇక విలన్గా ఇక కామెడీ చేసిన బ్రహ్మాండం. అలాంటి నటుడితో హ్మ్. నేను కలిసి పనిచేసే అదృష్టం 40 ఏళ్ళు మేము ఇండస్ట్రీలో రకరకాల క్యారెక్టర్స్, రకరకాల సినిమాల్లో, ఇక పర్సనల్ లైఫ్లో హ్మ్. ఎంతో అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల్లాగా మేము జీవితాన్ని గడిపినాం 40 ఏళ్ళు. అవును. కనుక బాధ ఉంటుంది కదమ్మా. అవును. ఉంటుంది కదా. నేను కూడా మనిషినే కాబట్టి, హ్మ్. నాకు కూడా మనసు ఉంటుంది కాబట్టి ఏదో జరిగినాయి. కానీ ఆ ముందు రోజు మాట్లాడి హ్మ్. సాయంత్రం అయింది, నైట్ అయింది, పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది కదా! చెప్పండి. మాయలోడు సినిమాలో మేము ఆ వైర్ పట్టుకొని బంగారు గని ఉంది చూపిస్తారా అవును. అని ఎందుకు? తీసుకుపోతాను. ఎక్కడ? ఏమిటి? సరే తప్పు మాట్లాడినా కానీ హ్మ్. తీసుకెళ్తా, దా డాడీ నీకు చూపిస్తా అని. హ్మ్. గోడ అడ్డం వస్తుంది. గోడ ఎక్కాలి, నేను ఎక్కి అవతలకి దిగాలి. ఆ! అవతల బావిలో దిగుతాం. కానీ గోడ అడ్డం ఉంది కదా, ఈ కాలు తీస్తే ఎత్తటం రాట్లా. హ్మ్. గోడ ఎక్కలేకపోతున్నా. అప్పుడు వంగన్ వంగు డాడీ అని వీపు మీద కాలు ఇట్లా పెట్టి ఆ! దీన్ని ఎక్కి గోడ అవతలకి వెళ్ళిపోతా. ఏంట్రా ఇది ఏమనుకున్నావు, నేను ఒక సీనియర్ నటుడు, నా వీపు మీద కాలు బూటు కాలు పెట్టి ఎక్కుతావా ఆ! అని పెద్ద రగ్దంతా చేయొచ్చు. ఆ! భలే చేశావురా, ఎట్టొచ్చిందని నీకు ఐడియా అన్నాడు. ఆ బావిలో పోయిన తర్వాత బాంబు పేలుతుంది. ఆ! పేలినాక నేను ఎట్లుంటున్నా తెలుసా, ఆ! ఆయన తొడల మీద నా 2 కాళ్ళు వేసి ఆ! అట్లుంటా. ఒప్పుకుంటారు ఎవరన్నా? బూటు ఒప్పుకోరు. కాళ్ళు ఆయన తొడల మీద ఇక్కడ హ్మ్. ఇట్లా పెట్టి ఉంటాయి. చూసాం. అవును. కానీ ఎప్పుడు ఏమనేటోడు కాదు. నేనేం చేసినా ఏమనేటోడు కాదు. ఆయన ఆయన ఎంత స్పోర్టివ్గా ఉండేదో నేను కూడా అంతే. ఆయన ఏదన్నా నేను ఫీల్ అయ్యేటోడిని కాదు. హ్మ్. అలాంటి మహానుభావుడు కోటగారు. అంటే కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకు నచ్చిండు. తాను మెచ్చిందే రంబ అంటారు కదా, అవును. నాకు ఒక రంబలాగా మా కోటన్న. ఎప్పుడు మీ మధ్య గొడవలు జరగలేదా? అసలు ఏదైనా ఉంటే కూడా అప్పటికప్పుడే అంతే. మళ్ళా అన్న ఇప్పుడు అనుకుంటూ పోయింది. అంతే. అరే బాపమనా రారా అంతే. హ్మ్. మనుషులం కదా, అవును. ఏమన్నా చిన్న 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 వస్తాయేమో, కానీ మేము అసలు రాలేదు. ఏనో భగవంతుడు కూడా ఇద్దరిట్లో ఒకేటే జాతకం అన్నట్టుగా మీ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయిని కూడా దూరం చేసిరని అన్నారప్పుడు. అసలు దూరం చేయదు కదా, యాక్సిడెంట్. మా అబ్బాయి మోటార్ బైక్ మీద వస్తూ ఒక అమ్మాయి అడ్డం వస్తే సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్, హ్మ్. లేకుంటే హ్యాండిల్తో గుద్దేసేవాడు. హ్మ్. హ్యాండిల్ ఇట్లా తిప్పేసరికి స్లిప్ స్కిడ్ అయింది. అయిపోయింది. డివైడర్కు తల కొట్టుకుంది, టప్పున అబ్బా! అక్కడ స్పాట్లో చనిపోయాడు. అట్లే కోటగారి అబ్బాయి కూడా బైక్ మీద వెళ్తున్నాడు, ఒక ట్రక్ అడ్డం వచ్చింది, హ్మ్. టప్పున కొట్టుకున్నాడు, దానికి స్పాట్. అబ్బా! యాజ్ ఇట్ ఈజ్గా 2 చావులు. ఒకటేసారండి ఇది? ఒక ఒకే రకం, ఒకే రకంగానే ఒకే కొద్దిగా టైం. రకంగా 1 ఇయర్ దానికి గ్యాప్. దానికి దీనికి ఒక సంవత్సరం గ్యాప్. అంటే దీనికి మీ ఇద్దరం కలుసుకోవటం, హ్మ్. కలుసుకున్నప్పుడు బాధపడటం,
అరే మనకి ఎట్లయింది ఏంట్రా, నీ కొడుకు పోయిండు, నా కొడుకు పోయిండు అని అనటం. అంటే అన్న మనం కోట్ల మందిని నవ్వించినామన్నా, నవ్వు రానోడు కూడా మనల్ని చూడగా నవ్వేటోడు కదన్నా. కానీ ఈర్ష్యపడ్డాడన్న దేవుడు. అరే వీళ్ళని ఏడిపియాలనుకున్నాడన్న. అందుకని నా కొడుకుని నీ కొడుకుని గట్ట తీసుకుపోయిండన్న. నవ్వించినందుకు మనకు శిక్ష ఇది, లేక రివార్డు, అవార్డు అనుకుందాం. దిష్టి అనుకోవచ్చు సార్. దిష్టి అని లేదు, దేవుని గురించి మళ్ళీ ఉపమానం చెప్పేటప్పుడు గిష్టి దేవుడు దృష్టి పెట్టాడు కదా అని మనకు రివార్డు ఇచ్చిండన్న దేవుడు, బహుమానం ఇచ్చిండు అని అనుకోని ఏడ్చేటం మళ్ళీ ఇద్దరం వేసేటోళ్ళం. అట్లా చాలా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా మందికి మీరు ఇప్పటివరకు నవ్విస్తూనే ఉన్నారు, ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సార్. చూస్తారు కదండి, ద లెజెండరీ బాబు మోహన్ గారు చాలా చక్కగా మాట్లాడారు. కళామ తల్లికి ముద్దుబిడ్డ అయినటువంటి బాబు మోహన్ గారు ఎప్పటి నుంచో తన సినిమాలతో అందరినీ నవ్విస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గానే కోట గారు చనిపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి విషాదకరమైనటువంటి సందర్భం అనొచ్చు. సో మరి అలాంటి సందర్భంలో ఒక ఎర మాయమవుతుంది. ఈ ఎర అంతా కూడా మన అభిమానులందరూ కూడా లెజెండరీలందరినీ కూడా మిస్ అవుతున్నారని చాలా బాధపడుతున్నారు. సో మరి అలాంటి ఎర మాయమవుతున్నారు. కొత్త జనరేషన్స్ అందరికీ కూడా ఇలాంటి నటులు ఇంకా మళ్ళీ ఎప్పుడు కలవలేమో అన్న బాధలో కూడా ఉన్నారు. కానీ ఈరోజు ప్లస్ టీ పుణ్యం అన్నట్టు నేను బాబు మోహన్ గారిని కలిశాను. చాలా విషయాలు తెలియజేశారు. ఆయన స్మృతులని, ఆయన జ్ఞాపకాలని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేశారు. సో మరొక మంచి నటుడితో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. నమస్కారం.